తారీఖు కూడా జీతాలు వచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. అసలు ఒక నెల జీతం వస్తుందా లేదా అన్న పరిస్థితి. ఈ రోజు ఫస్ట్ కాగానే వాళ్ళందరికీ జీతాలు పడుతున్నాయి. ఆయాలకి ఎందుకు జీతాలు ఇవ్వరండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జీతాలు ఇస్తారు. జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు మీకోసం ఆగరండి. వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు. ప్రభుత్వంలో ఎలా చేశారో టీచర్ల ధర్నా చూశారు కదా. ఏదో ఇచ్చేసామని డబ్బా కొట్టుకుంటున్నారు సార్ వీళ్ళు. 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే అమ్మఒడి కట్ చేయలేదండి. కోవిడ్ వచ్చి విద్యార్థుల స్కూల్కి వెళ్ళని పరిస్థితుల్లో 75% హాజరు లేదని చెప్పి అన్యాయంగా లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు మేము ఇచ్చామని చెప్పి నేను అదే టాపిక్ మీద కంక్లూడ్ చేస్తాను సార్. మేము ఇచ్చామని చెప్పిందే కనిపిస్తుంది, కానీ వీళ్ళు కట్ చేసినవి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఆగాలి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? అక్బర్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగాలి ప్లీజ్. సిపిఎస్ అని ఎక్కడ అమలు చేశారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సిపిఎస్ మీద వెనక్కి ఎందుకు తగ్గారు మీరు? 8 సార్లు లక్ష్మణరావు గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు జనాలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. ఆ మ్యాండేటరీని గౌరవించాలి. ఎవరు తమ్ముల గురించి మనకి ఎందుకు చెప్పండి? ప్రజాస్వామ్యం. వదిలేయండి లక్ష్మణరావు గారు, అది అక్కడికి వదిలేయాలి. మనం ఎలా పడితే అలా మనం మాట్లాడితే జనాలు మనల్ని చూస్తున్నారు సార్. ఇప్పుడు జనాలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు కదా, ఆ మ్యాండేటరీ కట్టుబడి ప్రభుత్వాలు పనిచేయాలి. దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు అని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి మిమ్మల్ని 11లో కూర్చోబెట్టారు. అది వాస్తవం. మీకు కట్టిగా చేదుగా ఉన్నా మీరు ఏదైతే చేశారో మీరు చేసిన పనులు ప్రజలకు నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని 11 కూర్చోబెట్టారు. వీళ్ళు కూడా నచ్చకపోతే వీళ్ళు కూర్చోబెడతారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదని ప్రజలు నమ్మారు. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అక్బర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సుజాత్ గారు అక్బర్ గారు కంక్లూడ్ చేయండి. రైట్ ప్లీజ్ దయచేసి మ్యూట్ అవుతుంది మళ్ళీ ప్లీజ్. అక్బర్ గారు కంక్లూడ్ చేయండి దయచేసి, ఆయనకి అవకాశం ఉంది. లేట్ అయింది. లక్ష్మణరావు గారు ప్లీజ్. అక్బర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటల్లో నిజం లేదండి. ఎందుకంటే నేను ఆయనకు ఒకటి ఫస్ట్ సూచిస్తాడా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్రం తరఫున కబడ్డీకి పోతే కన్నా మీరు ఒక పథకం అయితే వస్తుందండి ఖచ్చితంగా. మీరు పోతే కన్నా ఇంకొకటి ఏమంటే, మీరు ఆ యాంకర్ ఆయన పట్టించుకోకుండా నోటికి ఏదొస్తే అది సంక్షేమ పథకాల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలలు లోపలనే మేము చేసినటువంటి సంక్షేమ పథకాలలో మీరు వచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్కసారి డిబేట్ పెట్టే కన్నా, నెక్స్ట్ డిబేట్ పెట్టే కన్నా ఏది విజయవంతంగా వచ్చింది ఏది విజయవంతంగా రాలేదని తెలుస్తుంది. ఇప్పుడే సూపర్ 6 కార్యక్రమాలు అమలైతే కబడ్డీ పోటీకి పోతే ఆంధ్రప్రదేశ్ లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినండి, ఆ సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు ప్రజలకు అభద్రతతో బతుకుతా ఉన్నారు. ప్రజలను కూడా అబద్ధాలతో మళ్ళించి మీరు బ్రతికినారు కనుకనే మిమ్మల్ని ఇంటికి దొంగ హామీలు ఇచ్చారు. ఆసన సహజంగా హామీల పేర్లు చెప్పారు. ఈ రోజున తీరా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి అంటే కుంటి సాకులు నక్క సాకులు చెప్తా ఉన్నారు. మీకు చేత కాదు, పరిపాలన చేత కాదు అని 6 నెలల్లో క్రిస్టల్ క్లియర్ గా మీరు చెప్పారు. ప్రజలు కూడా చీ కొడుతూ ఉన్నారు. ప్రజల్లోకి మీరు వెళ్తే
రైట్ ఈ రోజున చెప్పులు రైట్ చీపులు ధన్యవాదాలండి రెడీగా ఉన్నారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు రేగా లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి అక్బర్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సుజాత